యూకేతో సహా రష్యా, చైనా, జపాన్ అన్ని దేశాలు కూడా సెల్యూట్ ఇవ్వడం. మన దేశంలో మనం సెల్యూట్ తీసుకోవడం వేరే, మన పోలీసులను పెట్టుకొని. ఇలాంటి దేశంలో ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆగస్ట్ 15th రిపబ్లిక్ డేకి సెల్యూట్ ఇస్తూ ఉంటారు. అట్లా కాకుండా ఒక ప్రధానమంత్రికి, ఒక ప్రెసిడెంట్కి ఒక అరుదైన గౌరవం జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ జరగల ఇలాంటి గౌరవం. వివిధ దేశాల నుంచి 50 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్లో కవాతులు నిర్వహించి, అదే మరిగా అక్కడ పెరేడ్ చేసి బ్యాండ్స్తో వచ్చి సెల్యూట్ ఇవ్వడం. ఇది నా లెక్క ప్రకారం చాలాసార్లు నేను చూశాను, కానీ ఎప్పుడూ ఇంత అరుదైన గౌరవం మన దేశంలో మనం ఏమైనా చేసుకోవచ్చు. ఒక స్పోర్ట్స్ పెడితే వస్తారు, లేకపోతే ఇంక ఢిల్లీలో పెరేడ్ పెడితే వస్తారు, అవి కాదు. ప్రపంచంలో ఇన్ని దేశాలని ఒక దిక్కర సమీకరించి ఇది చేయడం అనేది చాలా గొప్ప సంఘటన. నేను ఇండియన్ నేవీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చాలా బాగా చేశారు, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. మామూలుగా దేశంలో ఎప్పుడు కూడా ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒకే ఫంక్షన్లో ఎప్పుడు ఉండరు. అలాంటిది ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్, అదే మరి కొంతమంది జడ్జెస్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకరిద్దరు, రాష్ట్ర కేబినెట్ అండ్ ఆల్సో 50 దేశాల ప్రతినిధులు ఒకే ప్రాంతంలో ఉండడం అనేది ఒక విశిష్టతతో కూడుకున్న పని. ఇంతవరకు ఎప్పుడూ జరగనిది. అలాంటి సంఘటనకు విశాఖపట్నం నాంది పలికింది. ఈరోజు విశాఖపట్నం ఇంటర్నేషనల్ మ్యాప్లో ఏదైతే నేవల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, నేవీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క నౌకాదళానికి కేంద్ర బిందువుగా, రాజధానిగా విశాఖపట్నం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కన్సర్న్ మినిస్టర్ కూడా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇది రియాలిటీ. అలాంటి ఒక మహత్తరమైన సంఘటన నా లెక్క ప్రకారం. అలాంటి సంఘటనకు మనం నాంది పలికాం. అయితే ఇదే సందర్భంగా మీరు ఒకసారి ఆలోచించినప్పుడు విశాఖపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ. నేను ఎప్పుడు కూడా చెప్పేవాడిని, విశాఖపట్నం మంచి సిటీ, సుందరమైన నగరం. అదే మరి ఒక పక్క సముద్రం, ఒక పక్క బీచెస్, దానికి అనుకొని బ్రహ్మాండమైన హిల్స్. నిన్న ఇవన్నీ జరుగుతూ ఉంటే చూస్తే ఎంత కన్నుల పండుగగా ఉందంటే మనం మన దేశంలో ఉన్నామా అనే పరిస్థితి ఉంది. వేరే దేశాలు నేను చాలా తిరిగినప్పటికీ ఇంత బ్యూటిఫుల్ వ్యూ ఉండేది విదేశాల్లో కూడా ఎక్కడ కనపడదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ బీచ్ రోడ్డుకి వెళ్ళి ఇలాంటి హోటల్లో రూముల్లో దిగితే అక్కడి నుంచి సముద్రం చూస్తూ ఉంటే, ఈ ఈవెంట్ జరుగుతున్న చూస్తూ ఉంటే ఎక్కడ కూడా ఇలాంటి సుందరమైన ప్రదేశం, ఇంత అట్రాక్టివ్గా, ఇంత హుందాగా ఉండే సిటీ ఎక్కడా ఉండదు. అలాంటి సిటీ నేను ఆతిథ్యం ఇచ్చారు. నేను మనస్ఫూర్తిగా ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. చాలా బాగా రిసీవ్ చేసుకున్నా. 6 లక్షల మంది స్వచ్ఛందంగా వచ్చి ఆర్కే బీచ్ రోడ్ అంతా, ఏరియా అంతా కూడా ఒక చైతన్యంతో నిండిపోయింది. ఒక స్ఫూర్తిదాయకంగా వీళ్ళు వచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే ప్రజలు ఏ విధంగా ఒక మంచి సంఘటనకు స్పందిస్తారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే కరెక్ట్గా 18 నెలలు, 19 నెలలు, అక్టోబర్ 12, 2014 హుద్హుద్ సైక్లోన్ బీభత్సం సృష్టించింది. ఆ రోజు నేను చెప్పాను, తుఫాన్ వచ్చింది, హుద్హుద్ వచ్చింది. హుద్హుద్కు మనం భయపడవలసిన అవసరం లేదు, మనల్ని చూస్తే హుద్హుద్ భయపడాలి. ఆ విధంగా మనం స్పందించాల్సిన అవసరం ఉంది. ఎవ్వరూ అధైర్యపడకండి, ముందుకెళదాం, ధైర్యంగా దూసుకెళ్దాం అని నేను ఒక పిలిపిచ్చాను. నా పిలుపు అందుకొని మీరు క్రాకర్స్ కాల్చొద్దంటే నిలిపేశారు. దీపావళి రోజున నేను చెప్పినంత ఫాలో అయ్యారు. దానివల్ల ఈరోజు మీరు చూస్తే నాకు చాలా సంతోషం. విశాఖపట్నం ఎగ్జాక్ట్గా
1 year 3 monthsలో 4 monthsలో ఒక సుందరమైన నగరంగా ముందున్న దానికంటే భిన్నంగా ఎవరు ఇండియాలో ఇలాంటి నగరం ఉంటుందని ఊహించని విధంగా ఈరోజు విశాఖపట్నం తయారైంది. ఈరోజు రోడ్స్ కావచ్చు, ఫుట్పాత్లు కావచ్చు, అదే మరిగా ఎక్కడికక్కడ గ్రీనరీ కావచ్చు, ఫ్లవర్స్ కానీ డెవలప్మెంట్ కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇక్కడ 2 ఈవెంట్లు మనం క్రియేట్ చేశాం. ఒకటి ఇన్వెస్టర్స్ మీట్, అది కూడా ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ మీట్ ని మనం కండక్ట్ చేశాం. అక్కడ 44 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ప్రపంచం మొత్తం వచ్చారు, భారతదేశం మొత్తం వచ్చారు. 3 రోజులు ఈ ఇన్సిడెంట్ జరిగింది. 3 రోజులు ఇండస్ట్రియల్ ఇన్వెస్టర్స్ మీట్లో అందరూ పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత 4,75,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు చేశారు. ఇది ఒక అరుదైన అనుభవం, అది ఎప్పుడు జీవితంలో మర్చిపోలేం. అలాంటి సంఘటన జరిగిన నెక్స్ట్ మంత్లో, అది జనవరిలో జరిగింది, ఇది ఫిబ్రవరికి వచ్చింది. ఫిబ్రవరిలో మళ్ళీ 50 దేశాలకు సంబంధించిన వ్యక్తులు వచ్చి చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. అయితే ఇన్వెస్టర్స్ మీట్ వరకు బాగా ఆర్గనైజ్ చేశాం. మళ్ళీ ఫర్దర్గా ఒక 133 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఇంప్రూవ్మెంట్స్ కానీ గవర్నమెంట్ తరఫున, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున నేవీ కాకుండా మనం పెట్టింది 133 కోట్లు పెట్టాం. అందరూ అభినందించారు. ప్రపంచంలో వచ్చిన వారందరూ మెచ్చుకున్నారు. కడకు మీరు చూస్తే ప్రధానమంత్రి కూడా ఒకసారి నిన్న డిన్నర్ అప్పుడు నాతో అంటున్నాడు, ఎక్కడ ఒక కాగితం కూడా లేదు, చాలా బాగుంది సిటీ చూడడానికి. ఆ రోజు ఇంత సైక్లోన్ వస్తుందని ఎవరు ఊహించలే, ఉద్భుత ఇది వస్తుందని, డ్యామేజ్ అయిన సిటీ ఇంత బాగా రికవర్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. రియల్ గా చాలా బాగా జరిగింది. చాలా అభినందించే పరిస్థితికి వచ్చారు. ఒక్కరు కాదు, విదేశాల్లో ఉండే ప్రతి ఒక్కరు ఎవరైతే వచ్చారో ప్రతి ఒక్క డెలిగేట్ కూడా ఇండియా అంటే డిఫరెంట్ గా ఉంటుందనుకుంటారు, ఒక ఇంప్రెషన్ తో వస్తారు. అలాంటిది విశాఖపట్నం చూడంగానే డిఫరెంట్ గా రెస్పాండ్ అవుతూ ఇంత బాగుంది సిటీ, ఈవెన్ ఫారిన్ సిటీస్ కూడా లేవు మరిగా అని దే ఆర్ ఆల్సో హ్యాపీ. వాళ్ళు షాపింగ్ చేయడం కానీ బయట అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ సిటీని చూసిన తర్వాత పొగడని వాడంటూ లేడు. విజయవాడ రావడానికి సూర్యాపేట వచ్చే సమయానికే నందిగామ దగ్గర పోలీసులు మోహరించారు. మిమ్మల్ని అక్కడ వెళ్ళనివ్వరటండి, వెళ్లకుండా అక్కడ అరెస్ట్ చేస్తారని మెసేజ్ వచ్చింది. నాకు ఆశ్చర్యం వేసింది, ఏమిటిది అసలు? అంటే నేనేమన్నా పాకిస్తాన్ వాడిని ఇండియాలోకి ఎంటర్ అవుతున్నానా?